హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయి. చెక్ చేయండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సాలరీ స్టేటస్ కోసం అయితే కండక్ట్ చేయగా చాలామంది బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయని అయితే ఆహ్, ఓట్ చేశారు. తర్వాత సెకండ్ ప్లేస్‌లో క్రెడిట్ అయినట్టు, తర్వాత ప్లేస్‌లో ఈ కుబేరు, తర్వాత ప్లేస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే నమోదు చేయడం జరిగిందనమాట. నమోదయింది. కాబట్టి ఎక్కువ మనకు బ్యాచ్ నంబర్ అలాట్ అయింది. సో, బ్యాచ్ నంబర్ అలాట్ అయిందంటే మనకు తెలిసిందే 1 ఆర్ 2 అవర్స్‌లో ఆ అమౌంట్ అనేది మనకు జమ కావడం జరుగుతుంది. సో, క్రెడిట్ అయిన వారైతే సెకండ్ ప్లేస్‌లో అంటే ఎక్కువ తర్వాత బ్యాచ్ నంబర్స్ తర్వాత ఎక్కువ స్థాయిలో క్రెడిట్ అయినట్టుగా నమోదు చేశారు. అంటే జీతాల బిల్లులైతే భారీ స్థాయిలోనే ఈరోజు జమ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ బిల్లు చూడొచ్చు. సో, సుస్ సుసర్ల గారిదండి. సో, వీరిదైతే బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ విత్ బ్యాచ్ నంబర్ అని 28127 అయితే అలాట్ అవ్వడం జరిగింది. సో, ఈ బిల్ అనేది మరి కాసేపట్లో జమ అవుతుంది. అలాగే రాంప్రసాద్ గారి బిల్ అండి ఇది. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఈజ్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అని చెప్పేసి 28135 అనే బ్యాచ్ నంబర్ అయితే అలాట్ అయింది. సో, ఈ సీరీస్‌తో ఉన్న వారందరికీ కూడా మరి కాసేపట్లో అయితే జీతాలు, పెన్షన్లు జమవుతాయి. ఇకపోతే మరొక బిల్ అండి ఇది. పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 28135 అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది రాజశేఖర్ గారిదండి. సో, ఈ విధంగా అయితే ఇది మరి కాసేపట్లో జమయ్యే బిల్ అనమాట. ఇకపోతే ఎస్‌బీఐ నుంచి ఒక అప్డేట్ రావటం జరిగింది. అదేంటంటే, ఐ హాడ్ ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ మై ఎస్‌బీఐ టు హెచ్‌డీఎఫ్‌సీ అట్ మార్నింగ్ 11 ఏఎం. ఇది నిన్న జరిగిందండి. సో, అమౌంట్స్ డిడక్ట్ ఫ్రమ్ ద ఎస్‌బీఐ బ్యాంక్ బట్ నాట్ క్రెడిట్ టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టిల్ 8:25 పీఎం అండ్ నైదర్ రీఫండ్ బ్యాక్ అనైతే ఈ విధంగా మెసేజ్ అయితే రావటం జరిగింది. హలో! ఆ! కిందకి రా. ఇదో ఇమ్మి లేసింది. ఇంక ఇమ్మిని పట్టుకుంటే నేను నీళ్ళు పోసుకునేది ఒకటే. ఆ! పోయేది. సర్లే ఒకటుంది అది చేసొస్తాను. మధ్యలో ఉండ. తొందర. సో, ఈ మేరకు ఎస్‌బీఐ అకౌంట్‌లోంచి డబ్బులు కట్ అయ్యాయి. కానీ నిన్న ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే జరగలేదు. అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయండి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే నిన్న నిఫ్ట్, ఆర్‌టీజీఐ పనిచేయలేదు కాబట్టి ఈ మేరకు బిల్లుల ట్రాన్సాక్షన్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. ఈ మేరకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు బిల్లులు కూడా అయితే జమ కాలేదనైతే చెప్పవచ్చు. సో, నిన్న కొత్త సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే జరగలేదనమాట. అందుకే మనకు ఈరోజు రెండో తేదీ ఉదయం నుంచే జీతాలు, పెన్షన్‌లు భారీగా అయితే జమ అవుతున్నాయి. ఇది మరొక బిల్ అండి. వీరేంద్ర బాబు గారిది. సో, పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 28139 అనైతే అలాట్ అవ్వడం జరిగింది. సో, ఈ నంబర్‌తో ఉన్న ప్రతి ఒక్కరు ఆహ్, చెక్ చేసుకోగలరండి. మరి కాసేపట్లో వీరికి జీతాలు జమ అవుతాయి. ఇక మరొక బిల్లు ప్రసాద్ గారిదండి. వీరి యొక్క పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 28140 అనైతే అలాట్ అవ్వడం జరిగింది. మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 2810130 అనైతే అలాట్ అవ్వడం జరిగింది. సో, ఈ విధంగా బిల్లులు చాలా వరకు బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. అందువల్ల మనకు ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ మంది బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు. సో, ఇది ఉదయం 11 గంటల సమయం కాబట్టి మరి కాసేపట్లో మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇప్పటికే జీతాలు, పెన్షన్‌లు అయితే జమ అవుతున్నాయండి. మరి కాసేపట్లో వేగవంతంగా అయితే ఈ బిల్లులన్నీ కూడా జమ అవుతాయి. సో, మరొక బ్యాచ్ నంబర్ 281121 అనే నంబర్ సంబంధించి కూడా మరి కాసేపట్లో జమ కానున్నాయి. 28133 అనే బ్యాచ్ నంబర్‌తో కూడా మనకు అలాట్ అవ్వడం జరిగింది. 28120
ఈ బిల్లు కూడా మనకు కాసేపట్లో జమ అవుతుందండి. ఇక కొన్ని బిల్లులు 2024 ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా 2024 సీరీస్‌తో ఉన్నటువంటి బిల్లులు. ఇవి బిల్లులు రిటర్న్ టు డీడీఓ. సో, డీడీఓ గారికైతే రిటర్న్ అవుతూ ఉన్నాయి. సో, వీటిని మళ్ళీ రీ-అప్‌లోడ్ చేయాలనమాట బిల్లును. రీసబ్మిట్ చేయాల్సయితే ఉంటుంది. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు డోంట్ ఆస్క్ బిల్ స్టేటస్ ఆల్ సాలరీ విల్ బి క్రెడిట్ 10 AM టు 12 PM షార్ప్‌లీ. సో, అంటే ఈరోజు జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ అవుతాయనైతే అర్థము. సో, మరొక 5,750 రూపాయలు ఆర్‌బీఐ దగ్గర అప్పుకు ఏపీ సర్కార్. చూడొచ్చు ఆర్‌బీఐ యాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇక్కడ మనకు ఒక 1,000,00,00,000ను 8 సంవత్సరాలు, మరొక 1,000,00,00,000ను 9 సంవత్సరాలు, మరొక 1,000,00,00,000 12 సంవత్సరాలు, మరొక 1,350,00,00,000 15 సంవత్సరాలు, మరొక 1,400,00,00,000ను 16 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా టోటల్ అమౌంట్ వచ్చేసి 5,750,00,00,000 రూపాయలకు అప్పు పెట్టింది. సో, టోటల్‌గా ఈ అమౌంట్ అయితే మనకు రేపటి రోజున జమ కానుందనమాట. థర్స్‌డే. సో, థర్స్‌డే అండి, గురువారం మన యొక్క ఏపీ ఖజానాకైతే జమ కానుంది. సో, దీంతో మొత్తానికి మొత్తం 1,63,000,00,00,000 రూపాయలు ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం దగ్గర తీసుకున్నటువంటి నిధుల వాల్యూ వచ్చేసి 1,63,000 63,000,00,00,000 రూపాయలనమాట. సో, కొన్ని బిల్లులు ఈ విధంగా ఇది సరస్వతి వారి బిల్లండి. సో, ఈ విధంగా పేమెంట్ స్టేటస్ అయితే సక్సెస్ వచ్చింది. కానీ బ్యాంక్‌లో జమ కాలేదంటున్నారు. సో, బ్యాంక్‌లో జమ కావడానికి ఒక 1 అవర్ తీసుకుంటుందని టైము. సో, ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే కొద్దిగా స్తబ్దుగా డిలే అవుతూ ఉన్నాయి. ఇక సాలరీ క్రెడిటెడ్ టు 10-20 మినిట్స్‌లో పడుతుంది. సో, మరొక పోల్ కండక్ట్ చేయగా ఈ విధంగా అయితే రావటం జరిగింది. ఈ విధంగా చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ దాటుకొని ఆర్‌బీఐ ఈక్యుబై స్టేజ్ దాటుకొని ఇప్పుడు బ్యాచ్ నంబర్ అలాట్ అవ్వడం జరిగింది. సో, మరొక బిల్లు బ్యాచ్ నంబర్ 28148 ఈ నంబర్‌తో గల బిల్లులన్నీ కూడా మరి కాసేపట్లో జమ అవుతాయి. సీతమ్మ ధార ట్రెజరీ బిల్ అండి ఇది. బ్యాచ్ నంబర్ అలాట్ అయినది. సో, మరొక బిల్లు పార్వతీపురం పెన్షన్ బిల్లు కూడా బ్యాచ్ నంబర్ 28144తో అయితే అలాట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా వరకు బిల్లులైతే పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని అయితే వచ్చాయి. పక్కనే రిఫరెన్స్ నంబర్ చూసుకోవచ్చు ఆర్‌బీఐ నుంచి. ఈ బిల్లులన్నీ కూడా చాలా వరకు జమ అయ్యాయి. సో, సాలరీ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అండి. ఫ్యూ మినిట్స్‌లోనే అకౌంట్‌లో అయితే ఆహ్, ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ ఇన్ అవర్ అకౌంట్స్ అనమాట. అంటే అమౌంట్‌లో సక్సెస్ చూపించిన కొన్ని నిమిషాల్లోనే మనకు ఆ డబ్బులనేది మన యొక్క బ్యాంక్ ఖాతాలో చూపిస్తుందనమాట. సో, పెన్షన్‌లు, ఉద్యోగులు మీ యొక్క బ్యాంక్ ఖాతాను స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యి ప్రాసెస్ మొదలైంది. ఈరోజు పెన్షన్స్ జమ కావడానికి మార్గం సుగమం అయ్యింది. సాయంకాలానికి పెన్షన్స్ మన ఖాతాలో అయితే జమ కాబడతాయి. ఇకపోతే మాడుగుల సర్వీస్ పెన్షనర్స్‌కి పెన్షన్ అనేది క్రెడిట్ అయింది. గుంటూరు ఫ్యామిలీ పెన్షనర్‌కి కూడా పెన్షన్ అనేది క్రెడిట్ అయింది. కాకినాడ ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్‌లు జమ అయ్యాయి. సో, ఇది మరొక బిల్ అండి. పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని అయితే చూపిస్తోంది. రిఫరెన్స్ నంబర్ చూడొచ్చు. సో, వైజాగ్ సీతమ్మ ధార కూడా పేమెంట్స్ సక్సెస్ అవుతూ ఉన్నాయి. మరొక మిత్రులు సూర్యనారాయణ గారు పెన్షన్ క్రెడిట్ అయినట్టు ఎస్టీఓ నూజివీడ్ నుంచి అయితే ఈయన మెసేజ్ చేయడం జరిగింది. సో, ఎస్టీఓ నూజివీడ్ సంబంధించిన వారు చెక్ చేసుకోగలరు. పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి. శ్రీకా శ్రీకాకుళంలో కూడా పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా సమాచారం. సో, యాస్ పర్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి వరకు చాలా అంటే చాలా వరకు బిల్లులైతే జమ కాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పటికే చాలా వరకు బిల్లులైతే జమ అయ్యాయి. సో, మీకు గనక పేమెంట్ జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.